దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025వ సంవత్సరం శిలువ ధ్యానాల అధ్యయనం. యేసు శిలువపై పలికిన 7వ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 48వ వచనం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. భూమి మీద తన పరిచర్యను యేసు ఈ దివ్యమైన పలుకుతో ముగించాడు. ఆయన తన 3.5 సంవత్సరాల పరిచర్యను తండ్రి సహవాసంతో ప్రారంభించాడు. 40 రోజుల ఉపవాసం తన పరిచర్యను తండ్రితో మాట్లాడుతూ ముగించాడు. పరిచర్య ప్రారంభములో అపవాదిని ఓడించాడు. పరిచర్య ముగింపులా ఓటమిని పరిపూర్ణం చేశాడు. అపవాది ఇక తలెత్తుకోకుండా చేశాడు. దైవం సమస్త మానవాళితో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో చేసిన నిబంధనను యేసు శిలువ కార్యం ముగించి నెరవేర్చాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి దానిని తీసుకోవడానికి తనకు అధికారం ఉన్నదని ఆయన నిరూపించాడు. గొప్ప శబ్దంతో కేకవేసి ఆయన ఈ మాట పలికాడు. ఆత్మీయ రణరంగములో సంపూర్ణ విజయం సాధించిన వ్యక్తి చేసిన సింహనాదం వలె ఆయన గొప్ప కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అనే ప్రార్థన కీర్తన 31వ కీర్తన 5వ చరణములో కనిపిస్తుంది. ప్రార్థనను భక్తిగల ప్రతి యూదుడు చిన్నతనములో తల్లి వద్ద నేర్చుకుంటాడు. ప్రతిరోజు నిద్రించక ముందు తప్పనిసరిగా ఈ ప్రార్థనను వారు వల్లిస్తారు. ఇదే ప్రార్థనకు యేసు తండ్రి అనే మాటను జోడించి దానిని దివ్యమైన ప్రార్థనగా చేశాడు. తన తండ్రి చేతులను ధరించడానికి ముందు ఒక బిడ్డ చేసిన ప్రార్థనలా ఈ ప్రార్థన ఉంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆ ఉద్దేశం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన ఎంతో సంతృప్తి చెందాడు. శోధనలను ఎదుర్కొన్నాడు, శ్రమలు అనుభవించాడు. శిష్యుల అజ్ఞానం కారణంగా వారిని గద్దించాడు. కాలినడకన నడిచాడు. వేశ్యలను, పాపులను రక్షించాడు. ధర్మశాస్త్రానికి క్రొత్త భాష్యం చెప్పాడు. మత నాయకులను హెచ్చరించాడు. ఆనందించాడు, దుఃఖించాడు. ఏది చేసినా, ఎలా చేసినా అన్నీ తండ్రి చిత్తం మేరకే జరిగించాడు. తండ్రి చిత్తాన్ని పూర్తిగా జరిగించాడు. గనుకనే సంతోషంగా, ధైర్యంగా తండ్రిని ఎదుర్కొనడానికి సిద్ధపడ్డాడు. తాను ఏ కార్యాన్నైతే నెరవేర్చడానికి వచ్చాడు దానిని పూర్తిగా నెరవేర్చాడు. యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆయన 33 లేదా 34 ఏళ్ల వయసులో ఉన్నాడు. అంటే మనిషికి కేటాయించిన జీవితములో దాదాపు సగం కూడా కాలేదన్నమాట. ఆ వయసులో మనుషుల జీవితం స్థిరపడడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. మహమ్మద్దు ప్రవక్త 60 ఏళ్ళు బ్రతికాడు. సోక్రటీస్ 70 ఏళ్ళు వయసులో మరణించాడు. ఒక వ్యక్తి జీవితాన్ని మరణం అడ్డుకోబోతున్నప్పుడు సాధారణంగా వ్యక్తులు కలిగే నిరాశ, నిస్పృహలు, భయాలు యేసులో మచ్చుకైనా కనిపించవు. ఎందుకంటే ఆయన మరణాన్ని తన పరిచర్యకు అడ్డంకిగా ఆయన చూడలేదు. నిజానికి మరణాన్ని ఆయన తన పరిచర్యకు సరైన ముగింపుగాను, పరిచర్య లక్షణాన్ని సాధించేదిగాను చూచాడు. అందుకే ధైర్యంగా, సంతోషంగా తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆయన తండ్రి చేతికి ఆత్మను అప్పగించడానికి ముందు గర్భాలయపు తెర నడిమికి చిరిగిందని దేవుని వాక్యం చెబుతుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 15వ వచనములు. ఈ క్షణము కోసమే క్రీస్తు లోకానికి వచ్చాడు. మానవుని పాపం కారణంగా మానవునికి, పరిశుద్ధుడైన దేవునికి మధ్య, సహవాసానికి మధ్య అడ్డంగా తెర నిలిచింది. దేవునికి దూరమైన మానవుణ్ణి దేవునితో సమాధానపరిచే పనిని క్రీస్తు నెరవేర్చాడు. దేవాలయములో అతి పరిశుద్ధ స్థలాన్ని మరుగు చేసే గర్భాలయపు తెర నిట్ట నిలువుగా సినిగిపోయింది. దేవుని సన్నిధి మనిషి అందుబాటులోకి వచ్చింది. అప్పుడు సంతోషంగా ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించాడు. మనం ఎంతకాలం బ్రతకామన్నదే కాదు, ప్రశ్న కాదు. తిరిగి దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయనను ఎలా ఎదుర్కొంటామన్నది అసలు విషయం.
ఆయన మనకిచ్చిన పనిని పూర్తిగా నెరవేర్చి వెళుతున్నామా, లేక ఆయన నిరాశపరుస్తున్నామా అన్నది మనం ఆలోచించుకోవాలి. శిలువ సమాచారం దూరము నుండి వెలుగుతుంది. కలత, కన్నీరు, పొగమంచై, కనుసూపు మస్కబారింది. శిలువపై ప్రియుని మరణం మట్టుకు తెలుస్తుంది. వేదన అధికమై, హృదయం భారమై, జీవితం మూల్గింది. పరిశుద్ధాత్ముడు ప్రేమతో మది అద్దాన్ని తుడిచాడు. పొగమంచు మాయమై దృష్టి స్పష్టమయ్యింది. హృదయం ఆనందంతో గొంతులు వేసింది. ప్రియుని మరణం నా విజయాన్ని రుజువయ్యింది. కృపగలిగిన తండ్రి, మహిమగలిగిన దేవా, మీకు వందనాయన. తండ్రి, నీ చేతికి నీ ఆత్మను అప్పగించడానికి ముందుగా నీవు ఈ లోకానికి ఏ ఉద్దేశంతో వచ్చావో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. పరమ తండ్రి, మమ్ములను సమాధానపరిచినందుకు మీకు వందనాలు నాయన. దేవుని సన్నిధిలో ప్రవేశాన్ని కల్పించినందుకు మీకు వందనాలు నాయన. నీవు మాకిచ్చిన పనిని తుదముట్టుటకు చేసి ముగించడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.